హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే కార్న్ఫ్లెక్స్ దోశ. ఈ దోశ అనేది చాలా బాగుంటుంది. ఈ దోశ ప్రాసెస్ ఏంటి, ఈ దోశ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది వీడియోలో క్లియర్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కార్న్ఫ్లెక్స్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కార్న్ఫ్లెక్స్లో కార్బోహైడ్రేట్స్ రిచ్ ఫుడ్. ఇది వెంటనే ఎనర్జీ ఇస్తుంది, స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ కోసం పర్ఫెక్ట్. బటర్ లేదా డీప్ ఫ్రైయింగ్ లేకుండా లో ఫ్యాట్ డైట్లో ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఫైబర్ కంటెంట్ వల్ల డైజెషన్లో హెల్ప్ చేస్తుంది. ఇందులో ఇంకా కార్న్ఫ్లెక్స్లో ఎంరిచ్డ్ విత్ ఐరన్, బి విటమిన్స్, ఫోలిక్ యాసిడ్. లైట్ బ్రేక్ఫాస్ట్ కోసం క్యాలరీ కంట్రోల్లో హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు కూడా తినొచ్చు. ఇన్స్టంట్ ప్రిపరేషన్, బిజీ లైఫ్లో పర్ఫెక్ట్ చాయిస్ ఇది. ఇంకా మిల్క్, ఫ్రూట్స్, యోగర్ట్తో మిక్స్ చేసి న్యూట్రిషనల్ బూస్ట్ ఇవ్వచ్చు. సింపుల్గా టేస్టీ ఫుడ్ ఇది. కిడ్స్కైనా ఎవరికైనా చాలా బాగుంటుంది. షుగర్ ఫ్రీ లేదా లో షుగర్ వర్షన్స్ సర్వ్ చేస్తే ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ. దోశ కోసం 1 కప్ కార్న్ఫ్లెక్స్ తీసుకోవాలి. ఇందులోనే 1/2 కప్ బొంబాయి రవ్వ తీసేసుకోవాలి. ఇంకా ఇందులో ఒక 1/2 కప్ పెరుగు తీసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి కలిపేసుకొని వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. మధ్యలో ఆపుతూ ఇలా కలిపేసుకోవాలి. ఇదే టైంలో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి. 2 కప్స్ అనేది వాటర్ పడతాయి. ఇప్పుడు ఒకేసారి కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ పట్టేసుకోవాలి. 2 కప్స్ వాటర్ కలిపేసుకున్న మెత్తగా ఫైన్గా చేసేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసేసుకొని అందులో వేసేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండిని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుంటే బాగుంటుంది. వీటన్నింటినీ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ సోడా వేసేసుకోవాలి. వంట సోడా వాడతాం కదా అది. ఎందుకంటే ఇన్స్టెంట్గా పులిసిపోతుంది, లేదంటే కొంచెం టైం తీసుకుంటుంది. అందుకే ఇలా సోడా కలిపేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి. ఫస్ట్ దోశకి అప్లై చేసేసుకున్న తర్వాత పిండి ఒకసారి కలిపేసుకొని దోశలా చేసేసుకోవాలి. మరీ పలచగా అంటే సరిగ్గా రాదు, కొంచెం మందంగా అయితే వస్తుంది. కాకపోతే టేస్ట్ బాగుంది. ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. మరీ లో ఫ్లేమ్లో వద్దు, మరీ హై ఫ్లేమ్లో కూడా వద్దు. దోశ అనేది డ్రై అయ్యాక ఇప్పుడు కొంచెం ఆయిల్ ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి దోశ పైన. దోశ చివర్లు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు టర్న్ చేసేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా టర్న్ చేసేస్తూ బాగా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే, హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టద్దు. కలర్ చేంజ్ అయితే కానీ దోశ టేస్ట్ అస్సలు బాగోదు. దోశను చూపిస్తాను. చాలా సింపుల్గా ఈ విధంగా దోశ చేసేసుకుంటే సరిపోతుంది. హెల్త్కి హెల్త్, టేస్ట్కు టేస్ట్ 2 వస్తాయి ఈ దోశతోని. బాగుంది టేస్ట్. దోశ అనేది 2 వైపులా మంచిగా కాలాక ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ దోశ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా 10 మినిట్స్లోనే అప్పటికప్పుడు చేసుకోవచ్చు కదా. చాలా అంటే చాలా బాగుంది. ఈ దోశని పల్లీ చట్నీ లేదంటే టమాటా చట్నీ
వీటితో సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుంది ఈ దోశ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.